వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతున్నారు. ఆమెకు ఎలాంటి సంబంధం లేని వ్యవహారంలో కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టార్గెట్ చేశాయి. నిన్నటి వరకు టార్గెట్ కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ అన్నట్లుగా వ్యవహరించిన కవిత ఒక్కసారిగా తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఆమె ట్రోలింగ్ కు కారణమయ్యాయి. అనవసరమైన విషయంలో వేలు పెట్టడమే ఇందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కు అండగా ఉండాలనే కోణంలో కవిత చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఈ దుమారానికి కారణం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేపాయి. ఆ తర్వాత ఈ వివాదం ప్రాంతీయ విద్వేషాలకు కూడా తెరలేపింది. జనసేనాని పవన్ పై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి జనసేన పార్టీ నేతలు కూడా ధీటుగానే జవాబిచ్చారు. అయితే ఈ విషయంపై కవిత కూడా స్పందించారు. ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని నిర్మించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. అలాగే వర్షం వస్తే మునిగిపోయే రాజధాని అంటూ అమరావతి గురించి ఎగతాళిగా మాట్లాడారు. ఇదే ఇప్పుడు ఆమె ట్రోలింగ్ కు కారణమయ్యాయి. సరిగ్గా గంటన్నర పాటు హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. అంతే, దానివల్ల నగరం అంతా జలమయమైంది. రోడ్లన్నీ నదులను తలపించాయి. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ప్రజలు నానా పాట్లు పడ్డారు. కరెంట్ షాక్ తగిలి 2 యువకులు కూడా చనిపోయారు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి ట్రాఫిక్లు ఇరుక్కుపోయారు. చివరికి మెట్రో, రైల్వే స్టేషన్లు కూడా జనాలతో నిండిపోయాయి. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు కవితను టార్గెట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి తర్వాత ముందు హైదరాబాద్ గురించి మాట్లాడాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరం మునిగిపోయిన ఫోటోలను పోస్టు చేస్తున్న నెటిజన్లు 10 ఏళ్లు తెలంగాణ బాపు పాలనలో ఉన్నది ఇదే కదా అంటూ సెటైర్లు వేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి చెందిందా లేక మునిగిపోయిందా చెప్పు కవితక్క అంటూ వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. సీజన్ మొదలు కాకముందే పరిస్థితి ఇలా ఉంటే ఇక మొదలైన తర్వాత గంటన్నర కురిసిన వర్షానికే నగరం మునిగిపోతే ఇక రోజంతా కురిస్తే కొట్టుకుపోతుందేమో అంటున్నారు. ఇక మరికొందరైతే వర్షాకాలం వచ్చేసింది, హైదరాబాద్ వాసులు పడవలు సిద్ధం చేసుకోవాలి అంటూ కవితను ట్యాగ్ చేస్తున్నారు.